నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, అసలే ఈ రోజు కనుమ పండుగ. ఈ రోజు మనకి వేద గారు కూడా గెస్ట్ గా వచ్చారు. అంటే వేద గారు సాధారణంగా సంక్రాంతిలో అన్ని 4 రోజుల పండుగలో నాకు కనుమ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మిగతా రోజుల్లో స్వీట్లు పెడతారు, కానీ ఈ రోజు వేడి వేడిగా గిన్నెల నిండా చెప్పకూడదు. నాకు యూజువలీ తెలీదు తెలుగులో ఎలా చేస్తారు అని, బట్ సెలబ్రేట్ చేసుకుంటారు ఒక రోజు అంతే, ఒకటే రోజు. జమినీ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సోమవారం నుంచి శనివారం వరకు మనం 7 గంటలకు చూస్తున్నాం శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా. సో ఎలా ఉన్నారు అందరూ? ఒక్కొక్కరిని అడుగుతా. అన్నపూర్ణ గారు ఎలా ఉన్నారు? సూపర్. లలిత గారు సూపర్. శివరామ్ గారు సూపర్. మీరు సూపర్. మీ చెల్లెళ్ళు సూపర్. మీ తమ్ముడు సూపర్. అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు. అందరినీ అడిగో, బాలు అడగరే. వాడు బాగానే ఉంటాడు, నేను ఉంటాను కదా బాగా. చలో, మరి కనుమ పండుగ సందర్భంగా మీరు మాకు గెస్ట్ గా వచ్చారు కాబట్టి అసలు ఎవరైనా ఇంటికి వస్తే ఆతిథ్యం ఉంటుంది. అసలు కనుమ పండుగ అంటే ఇంకా డబల్ ఆతిథ్యం ఉండాలి. మీకోసం మా వాళ్ళు చాలా కష్టపడి ఉదయం 4 గంటలకే లేచి వండారంట. బామలు రండమ్మా. నెల్లూరు నెరజానుల ఆతిథ్యం మన అన్నపూర్ణ క్యాటరింగ్ వేద గారికి. వేద గారు, మీరు అసలే అక్కడ అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే అన్ని వంటలు ఉంటాయి కాబట్టి మీరు టక్క ఈ వంట పేర్లు చెప్పాలి. అక్కడ చూసి ఫస్ట్ ఏం చెప్పండి? అది మురుగులు, అరిసెలు చెప్పండి. కర్జికాయ, కజ్జికాయలు, పులిహోర తినొచ్చు. మా వాళ్ళు చాలా కష్టపడి 3 రోజుల క్రితం వండారు. బాగా వండారని. నాకు ఇందులో పల్లి అంటే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్లో జంతికల్లా ఎవరిని పోల్చొచ్చు? విష్ణు, నా తమ్ముడు. అచ్చా, విష్ణు ఎప్పుడు కరకరలాడుతూ ఉంటాడా? తర్వాత మోక్ష మీకు ఏమవుతారు? జాను. స్వీట్ లైక్ జాను. అది నా మమ్మీ. లలిత గారు. పులిహోర అన్నపూర్ణ గారు. ఇక్కడ కూడా బాలు లేడండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హుషారుగా మొదలు పెట్టాం ఈ రోజు మన ఎపిసోడ్ కనుమ పండుగ స్పెషల్. ఇక లేచకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, హలో అండి, నమస్తే. నమస్తే అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఏం చేస్తారు కనుమ పండుగకి? మా నెల్లూరు ఫేమస్ చేపల పులుసు, చేపల ఫ్రై. ఏం పేరు మీ పేరు? పావని. బావగారి పేరేంటి? సాయిరం. కనుమ పండుగ వచ్చిందంటే ఆయనకి ఇష్టం వచ్చింది వండుతారా, మీకు ఇష్టం వచ్చింది వండుతారా ఇంట్లో? తనకి ఇష్టం వచ్చిందే చేస్తామండి. మిగతా రోజుల్లో మీకు ఇష్టం వచ్చింది. సంవత్సరానికి ఒక్క రోజు మా బావకి ఇచ్చింది. సరే, జాగ్రత్తగా విను. కమ్మాన్ కనుమ పండుగ హడావిడిగా కలిసి చేద్దాం మెండుగా, లేజీగా చేయకు దండగా, క్రేజీగా చేసే పండుగ. కమాన్ కనుమ పండుగ లేజీగా చేయకు. కమాన్ కనుమ పండుగ లేజీగా చేయకు, హడావిడిగా. అబ్బా, కిచిడి చేసిందండి. కమాన్ కనుమ పండుగ హడావిడి చేద్దాం కలిసి మెండుగా, లేజీగా చేయకు దండగా, క్రేజీగా చేసే పండుగ. కమాన్ కనుమ పండుగ కలిసి మెలిసి చేద్దాం హడావిడిగా. అసలు ఇదంతా చేపల కూర మహత్యం. ఎప్పుడు 12:30 అవుద్దా, ఇక్కడి నుంచి నేను వెళ్తానా? కమాన్ కనుమ పండుగ కలిసి మెలిసి చేద్దాం హడావిడిగా. ఓకే, ఏదో ఒకటిలే. తర్వాత కమాన్ కనుమ పండుగ కలిసి మెలిసి చేద్దాం హడావిడిగా. ఓకే, ఏదో ఒకటి చెయ్యమ్మా. ఆ తర్వాత ఏంటంట? లేజీ చేయకు ఆ సిస్టర్ అనుకుంటున్నారు. అసలు నన్ను అడిగితే నేను ఇలాగా. రెండు సిస్టర్. మీ పేరేంటి? దివ్య అండి. దివ్య గారు, బావగారు ఎప్పుడు ఇచ్చారు? మెల్లో దగ్గర మెరిసిపోతుందా దండ? ఇప్పుడే రీసెంట్ గా పండగ కోసం తీసుకున్నాను. పండగ కోసం తీసుకున్నారు? బావగారు ప్రతి పండక్కి కార్డు వేడెక్కిస్తాం అనమాట. అయితే వచ్చేది ఒక్కసారే కదండి, మేము సింగపూర్ లో ఉంటాం. ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా. వేద గారు మన సింగపూర్ వెళ్దామని అనుకున్నారు కదా, మన చుట్టాలు ఉన్నారు అక్కడ.
బావ పేరేంటి? అనిల్. అనిల్ ఏం చేస్తాడు సింగపూర్ లో? ఐటీ. కమాన్, మనకి సింగపూర్ లో చుట్టాలు దొరికారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ? 20 years గా ఉంటున్నాం. 20 years. మరి స్విస్ బ్యాంక్ లో కాకుండా ఇంకేం బ్యాంక్ లో? అలా అనుకోవడానికి లేదండి, రోజు నెల నెల ఈఎంఐలు కట్టుకునేటప్పటికి ఏమీ ఉండదు. ఆ మెల్లనేమో దగదగలు ఆడిపోతుంది. 20 సంవత్సరాలు కావాలంటే తీసేసుకోండి, ఎందుకంటే ఇది నార్మల్ దే కాబట్టి. ఇక్కడోళ్ళు నార్మల్ తీసుకొని, సింగపూర్ నుంచి వచ్చి నార్మల్ తీసుకొని, ఇలాంటి మాలాంటి దొంగోళ్ళు ఎలాగండి? ఇంకా దొంగలు తిరుగుతున్నారని మేము వేసుకోలేకపోతున్నాం. కను పనికి ఏమడుతాం మనం? ఏవండి, బిర్యానీ అంటే ఎవరైనా అలా స్మెల్ తోనే కడుపు నింపుకుంటారు. అలాంటిది చికెన్ టిక్కా బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చెప్తుంటేనే నాకే నోరూరుతుంది. మీరు మరి మీ మీరు ఎప్పుడైనా పరిస్థితి హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత పెద్ద మెనూ ఉండదు కదా, ఇక్కడే అదిరిపోతుంది మెనూ. సో ఏంటి సంగతి లవ్వా? లేదండి, అరేంజ్ మ్యారేజే. అప్పట్లో పెళ్లి చూపులో ఏం పెట్టేవారండి ఇంటికి వచ్చిన వాళ్ళకి? అదే కదండి, ఇప్పుడే మణుములు అన్ని టేస్ట్ చూసారుగా, ఆ, అవన్నీ తెచ్చి పెట్టేసేవాళ్ళం. అమ్మో, ఎందుకంటే వాళ్ళు నెల్లూరు- వెళ్ళిపోతారు కదా మళ్ళీ. అచ్చా, నెల్లూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, జస్ట్ జంతికి లేసి పడగొట్టేస్తున్నారు అమ్మా అబ్బాయిల్ని. సరే జాగ్రత్తగా వినండి. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనె తెస్తున్న తేనెటీగలు దారిలో దాహం వేసి తింటున్నాయి తాటి ముంజులు. తెల్లారిగానే తీయని తేనెటీగలు. తీయని తేనెటీగలు, ఓ తీయని తేనెటీగలు, చప్పని తేనెటీగలు. తెల్లారగానే తొందరగా వెళ్లి తేనె తెస్తున్నాయి. ఏ తేనెది? తీయని మరి తేనె. అది చెప్పాలి కదా. తీయని మొదటి తేనె. నుంచి, మళ్ళీ మొదటి నుంచి. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనె తెస్తున్నాయి తేనెటీగలు దాహం వేసి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తెల్లారగానే తొందరగా వెళ్లి. ఈ తెల్లారుతుంది ఈ రోజుకి. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనె తెస్తున్న తేనెటీగలు దారిలో దాహం వేసి తింటున్నాయి తాటి ముంజులు. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయటి తేనెటీగలు ఆ. తేనె తెస్తుంటే దారిలో దాహం వేసి దారిలో ఒక రాక్షసుడు వచ్చాడు. ఏం చేశాడు? తాటి ముంజలు తిన్నాయి. మీ పేరేంటండి? శిరీష. బావగారి పేరేంటి? సతీష్. సతీష్ బాబు గారు, ఈ రోజు మాత్రం మీరు కిస్ అడకండి. మా సిస్టర్ బాగా లిప్స్టిక్ వేసుకుంది, తెలిసిపోతారు మీరు. లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, ఎక్కడ దొరికాడు బావా? ఇక్కడే కోవూరులో. ఆయన పాపం ప్రశాంతంగా కొవ్వూరులో ఉంటే వెళ్ళి ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఆయనే చూశాడు సినిమా హాల్లో. అబ్బా ఏమి చెప్పినావే? ఇది ఎక్కడ వినలేదు అసలు, సినిమా హాల్లో అమ్మాయిల్ని. బ్రేక్ లో కలిసాము, ఆ. 2 days తర్వాత వచ్చారు. బ్రేక్ లో కలిసారు, తర్వాత షేక్ చేశారు. సరే ఏంటి నాన్ వెజ్ స్పెషల్ మన ఇంట్లో? భార్గవ్ గారు వస్తున్నారు అని చెప్పా అంతే. మీ ఏమంటలేదు బావగారు పొద్దునే లేచేసి మన కొట్టేపేల ఉంది కదా, ఆ. అక్కడికి వెళ్ళి నాటుకోడి తెచ్చిచ్చారు. నేను చక్కచక్కా వడలు వేసేసాను, తను చక్కచక్కా మసాలా పట్టించేశారు. మార్నింగ్ వడలు, దోశలు, గ్రేవీ, మరీ గ్రేవీ కాకుండా నార్మల్ గా. వేద గారు చూడండి చెప్తుంటేనే మా ఇద్దరికి నోట్లో అలా పొంగుతుంది, ఏం చేస్తాం? ఇంకంతే టిఫిన్. మధ్యాహ్నం రైస్ లోకి కొంచెం పులుసు లాగా చికెన్, ఆ పీసెస్ కూడా మెత్తగా అసలు చూస్తే టెంప్టింగ్ గా. ఇంకా మళ్ళీ నైట్ కి మళ్ళీ నైట్ కి రోటీ చికెన్ ఫ్రై, ఆనియన్స్, అలా లెమన్, సాల్ట్. ఇవన్నీ మీకోసం రెడీ చేసినారు బావా, నేను కష్టపడి. ఏ షో అవగానే కమాన్. పాపం ప్రతిరోజు బావే వంట చేస్తాడనే విషయం అవును చెప్పేశానా? హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. నువ్వు ఆయనకి హెల్ప్ చేస్తావు, ఆయన వంట చేస్తున్నారు. ఇద్దరు సూపర్, అలాగే ఉండాలి. చలో జాగ్రత్తగా విను. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనె తెస్తున్న తేనెటీగలు దారిలో దాహం వేసి తింటున్నాయి తాటి ముంజులు. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనెటీగలు తెస్తున్న తేనెటీగలు. ఆ తేనెటీగలు తెస్తాయా? వెళ్ళి అక్కడ తేనెని తెస్తున్నాయి. తెల్లారగానే తొందరగా వెళ్లి తీయని తేనెను తెస్తున్న తేనెటీగలు దారిలో దాహం వేసి ముంజలు తిన్నాయి, తాటి ముంజలు తిన్నాయి బామలు సత్యభామలు. ఈ బామలు సత్యభామలు అక్కడ ఎప్పుడు వచ్చారు ఇందులోకి? ఓ లేదో తిన్నారమ్మా. కంగ్రాచులేషన్, కంగ్రాట్స్.